హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీలీల. అత్యవసర ప్రాణాపాయ స్థితిలో ఒక ప్రాణాన్ని ఎలా నిలబెట్టాలి, మనం చేయాల్సిన ప్రథమ చికిత్స సిపిఆర్. ఈ సిపిఆర్ అంటే ఏంటి, ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, కరెంట్ షాక్తో ఒక పేషెంట్ అన్కాన్షియస్లోకి వెళ్ళారు. ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది అతన్ని సేఫ్ జోన్లోకి తీసుకురావడం, అండ్ సెకండ్ స్టెప్ అతన్ని తట్టి లేపడం, అండ్ థర్డ్ స్టెప్ కాల్ టు హాస్పిటల్, అండ్ ఫోర్త్ స్టెప్ పల్స్ చెక్ చేయాలి. 3 ఫింగర్స్తో మీ కంఠం పక్కన లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ ఏదైనా కావచ్చు, 3 ఫింగర్స్తో మీరు ప్రెజర్ ఇస్తే మీకు మూమెంట్ అనేది తెలుస్తుంది. పల్స్ కొట్టుకోవట్లేదు అంటే అండ్ తర్వాత స్టెప్కి మనం వెళ్ళాలి. అండ్ హార్ట్కి సంబంధించి మనకి చెస్ట్ ఏదైతే ఉంటుందో ఈ చెస్ట్కి మధ్య భాగంలో కొంచెం డౌన్కి మనం ప్రెజర్ ఇవ్వాలి. అది ఎలా? 2 హ్యాండ్స్, మీరు రైట్ హ్యాండ్ ఇస్తే లెఫ్ట్ హ్యాండ్తో లాక్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్తో ప్రెజర్ ఇస్తే రైట్ హ్యాండ్తో ఫింగర్స్ అనేది మనం ఒక హ్యాండ్కి ఒక హ్యాండ్ అలా లాక్ చేయాల్సి ఉంటుంది. లాక్ చేసి ఎల్బో హ్యాండ్స్ అనేది స్ట్రైట్గా పెట్టి మనం ఆ ప్రెజర్ ఇవ్వాలి. ఎంత ప్రెజర్ ఇవ్వాలి, ఎన్నిసార్లు కంప్రెషన్స్ ఇవ్వాలి అంటే పర్ మినిట్ 100 to 120 టైమ్స్ మనం ఆ ప్రెజర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎంత లోతుకి ఇవ్వాలి? 5 సెంటీమీటర్స్ లోతు వరకు మనం అది ఇవ్వాల్సి ఉంటుంది. ఎవ్రీ 30 కంప్రెషన్స్కి మనం ఫస్ట్ సెకండ్ చేయాల్సింది మళ్ళీ బ్రీతింగ్ ఇవ్వాలి. అంటే మీరు ఏదైనా కర్చీఫ్ ఆర్ ఇంకేదైనా అడ్డు పెట్టి కాస్తంత మనం బ్రీతింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ పేషెంట్ కొంచెం కాన్షియస్లోకి వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే వెంటనే అతను లేచి కూర్చోబెట్టేయడం లాంటివి చేయకుండా ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అతను రైట్ సైడ్కి కాకుండా లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకునేలా చేయాలి. రీజన్ ఏంటంటే లెఫ్ట్ సైడ్కి కాకుండా రైట్ సైడ్కి పడుకోబెట్టడం వల్ల లంగ్స్కి మళ్ళీ ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ అన్కాన్షియస్లోకి పేషెంట్ వెళ్ళిపోయే చాయిస్ ఉంటుంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ మనం పడుకోబెట్టాలి. ఈలోపు అంబులెన్స్ వస్తుంది, లేకపోతే గో టు హాస్పిటల్కి మనం తీసుకెళ్ళచ్చు. అప్పటి వరకు బ్లడ్ ప్రెషర్ అనేది మస్తన్షుడ్గా ఉంటుంది, హ్యాపీగా పేషెంట్ కోలుకుంటారు. అండ్ ఈ సిపిఆర్ అనేది అందరూ నేర్చుకొని అత్యవసర పరిస్థితిలో ఉపయోగిస్తూ ఒక ప్రాణాన్ని నిలబెడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ.